వెల్కమ్ టు మై ఛానల్ ధ్యాస అకాడమీ. ఇండియన్ ఎకానమీ, జాతీయ ఆదాయం, గ్రూప్స్ ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ స్పెషల్. జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్, ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల మొత్తం ఉత్పత్తిని ద్రవ్య రూపంలో మదింపు చేయగా వచ్చినదే జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం పెరుగుతున్నట్లయితే ఆ దేశ ఆర్థికాభివృద్ధి కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రపంచ దేశాల ఆర్థికాభివృద్ధిని అంచనా వేయడానికి జాతీయ ఆదాయ లెక్కలు ఒక ముఖ్యమైన సాధనం. జాతీయ ఆదాయం ఆర్థికవేత్తల నిర్వచనాలు. మార్షల్: ఒక దేశం శ్రమ, మూలధనం, ఆ దేశంలోని వనరులను ఉపయోగించి అన్ని రకాల వస్తువులు అనగా వస్తేతర వస్తువుల సేవలలో కలుపుకొని మొత్తం సాంవత్సరిక ఉత్పత్తిని నికర సాంవత్సరిక ఆదాయం లేక రెవెన్యూ లేక జాతీయ డివిడెండ్గా భావించవచ్చు. సైమన్ కుజినెట్స్: ఒక దేశంలో సంవత్సర కాలంలో ఉత్పాదక వనరుల ద్వారా ఉత్పత్తి చేయబడి అంతిమ వినియోగదారులకు చేరే మొత్తం వస్తుసేవల నికర విలువే జాతీయ ఆదాయం. పిగు: జాతీయ ఆదాయం ఒక సమాజంలోని కొలవదగిన ఆదాయంలో భాగం. ఈ ఆదాయంతో పాటుగా ద్రవ్యంలో అంచనా వేయగలిగిన విదేశీ ఆదాయం కూడా ఇందులో భాగంగా ఉంటుంది. ఈ ఆదాయాన్ని ద్రవ్య రూపంలో చెప్పినట్లయితే దానిని జాతీయ ఆదాయం అంటారు. భారత జాతీయ ఆదాయ కమిటీ: ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువుకు రెండుసార్లు విలువ కట్టకుండా తయారైన వస్తు సేవల విలువను అంచనా వేస్తే అది జాతీయ ఆదాయం అవుతుంది. ఫిషర్: జాతీయ డివిడెండ్ లేక ఆదాయంలో కడపటి వినియోగదారులు పొందిన సేవలు మాత్రమే ఉంటాయి. ఈ వినియోగాన్ని ఆధారంగా చేసుకొని జాతీయ ఆదాయాన్ని ఫిషర్ నిర్వచించారు. జాతీయ ఆదాయాన్ని ప్రభావితం చేసే అంశాలు. ఒక ఆర్థిక వ్యవస్థ ప్రగతి జాతీయ ఆదాయ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. జాతీయ ఆదాయ పరిమాణం క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. 1. సహజ వనరులు, భూమి, ఖనిజాలు, నదులు, పర్వతాలు మరియు వాతావరణం. అధికంగా లభ్యమయ్యే దేశాలలో జాతీయ ఆదాయ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. 2. మానవ నిర్మితాలైన రోడ్లు, కాల్వలు, బ్రిడ్జీలు, రైల్వే మరియు ఫ్యాక్టరీ అధికంగా లభ్యమవుతున్న దేశాలలో ఆర్థిక కార్యకలాపాలు విస్తృతమై జాతీయ ఆదాయం పెరుగుతుంది. 3. ఆధునిక ఆర్థిక వ్యవస్థ ప్రగతికి మూలధనం ప్రధానమైనది. మూలధనం నాణ్యత మరియు పరిమాణంపై ఉత్పత్తి పరిమాణం ఆధారపడి ఉంటుంది. వెనుకబడిన దేశాలలో మూలధనం కొరతగా లభ్యమవడం కారణంగా తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది. 4. మానవాభివృద్ధి జాతీయాభివృద్ధిని నిర్ణయించే మరో ముఖ్య కారకం. సహజ వనరులు లభ్యమైనప్పటికీ దేశంలో అల్ప జనాభా స్థాయి ఉన్న పరిస్థితులలో జాతీయ ఆదాయ పరిమాణం తక్కువగా ఉంటుంది. నేర్పరితనం గల శ్రామిక శక్తితో పాటు సామాజిక అంశాలైన విద్య, ఆరోగ్యం, గృహవసతి, పారిశుద్ధ్యం మరియు శుభ్రమైన త్రాగునీరు లాంటి పరిస్థితులు మానవాభివృద్ధికి దోహదపడటం ద్వారా వనరుల అభిలషణీయ వినియోగానికి దారితీసి జాతీయ ఆదాయ వృద్ధికి కారణమవుతుంది. 5. సాంకేతిక పరిజ్ఞానం జాతీయ ఆదాయ స్థాయిని నిర్ణయిస్తుంది. తక్కువ సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్న దేశాలలో జాతీయ ఆదాయ స్థాయి తక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవలంబిస్తున్న దేశాలలో అధిక జాతీయ ఆదాయ వృద్ధి రేటు నమోదవుతున్నది. ప్రపంచీకరణ నేపథ్యంలో విదేశీ సాంకేతిక పరిజ్ఞానం దిగుమతులపై అధిక దేశాలు ఆంక్షలు తొలగించిన నేపథ్యంలో జాతీయ ఆదాయ వృద్ధి వేగవంతమైంది. జాతీయ ఆదాయ భావనలు. 1. స్థూల జాతీయోత్పత్తి జిఎన్పి. ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరులు ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవలను ద్రవ్య రూపంలోకి మార్చి ఆయా విలువలను కలుపగా వచ్చేదానిని స్థూల జాతీయోత్పత్తి అంటారు. ఇతర దేశాలలో పనిచేసే దేశ పౌరుల ఆదాయం కూడా స్థూల జాతీయోత్పత్తిలో గణనలోకి తీసుకుంటారు. జిఎన్పి ఈక్వల్స్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి.
సి ఈక్వల్స్ టు వ్యక్తుల వినియోగ వ్యయం, ఐ ఈక్వల్స్ టు ఉద్యమదారుల పెట్టుబడి వ్యయం, జి ఈక్వల్స్ టు ప్రభుత్వం వస్తు సేవలపై చేసే పన్ను, ఎక్స్ ఈక్వల్స్ టు ఎగుమతులు, ఎం ఈక్వల్స్ టు దిగుమతులు, ఆర్ మైనస్ పి ఈక్వల్స్ టు నికర విదేశీ వ్యాపార మిగులు. 2. స్థూల దేశీయోత్పత్తి జీడిపి. దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఒక సంవత్సర కాలంలో తయారైన అంతిమ వస్తు సేవలను ద్రవ్య రూపంలోకి మార్చి ఆయా విలువలను కలపగా వచ్చే విలువల మొత్తాన్ని స్థూల దేశీయోత్పత్తి అంటారు. దేశంలో నివసించే దేశీయ విదేశీ పౌరులు ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని స్థూల దేశీయోత్పత్తి అంటారు. జీడిపి ఈక్వల్స్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి. 3. నికర జాతీయోత్పత్తి ఎన్ఎన్పి. స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసివేస్తే నికర జాతీయోత్పత్తి వస్తుంది. ఎన్ఎన్పి ఈక్వల్స్ టు జిఎన్పి మైనస్ తరుగుదల. 4. నికర దేశీయోత్పత్తి ఎన్డిపి. స్థూల దేశీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసివేస్తే నికర దేశీయోత్పత్తి వస్తుంది. ఎన్డిపి ఈక్వల్స్ టు జిడిపి మైనస్ తరుగుదల. పైన పేర్కొన్న 4 జాతీయాదాయ భావనల నుంచి పరోక్ష పన్నులను మినహాయించి సబ్సిడీలను కలపగా వచ్చే విలువను ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయాదాయం అని అంటారు. 5. ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి ఈక్వల్స్ టు మార్కెట్ ధరల వద్ద స్థూల జాతీయోత్పత్తి మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు. 6. ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి ఈక్వల్స్ టు మార్కెట్ ధరల వద్ద స్థూల దేశీయోత్పత్తి మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు. 7. ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి ఈక్వల్స్ టు మార్కెట్ ధరల వద్ద నికర జాతీయోత్పత్తి మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు. 8. ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర దేశీయోత్పత్తి ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర దేశీయోత్పత్తి ఈక్వల్స్ టు మార్కెట్ ధరల వద్ద నికర దేశీయోత్పత్తి మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు. 9. తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్. ఒక సంవత్సర కాలంలో తయారైన ఒక దేశం సగటు ఆదాయమే తలసరి ఆదాయం. ఒక దేశం జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం తెలుస్తుంది. తలసరి ఆదాయాన్ని ప్రజల జీవన ప్రమాణానికి సూచికగా భావింపవచ్చు. తలసరి ఆదాయం ఈక్వల్స్ టు జాతీయ ఆదాయం బై దేశ జనాభా. 10. వెస్టీ ఆదాయం పర్సనల్ ఇన్కమ్. అన్ని విధాలైన ఆదాయాల నుంచి లభించిన వ్యక్తుల ప్రస్తుత ఆదాయాన్ని వెస్టీ ఆదాయం అంటారు. వెస్టీ ఆదాయంలో ఉత్పాదక ప్రక్రియ ద్వారా తయారు కానటువంటి ఆదాయం కూడా ఉంటుంది. వెస్టీ ఆదాయం ఈక్వల్స్ టు జాతీయ ఆదాయం మైనస్ కంపెనీల లాభాలపై పన్నులు మైనస్ సాంఘిక బీమా చెల్లింపులు మైనస్ అవిభాజ్య లాభాలు ప్లస్ ప్రభుత్వ బదిలీ చెల్లింపులు ప్లస్ కంపెనీల బదిలీ చెల్లింపులు ప్లస్ ప్రభుత్వ వడ్డీ చెల్లింపులు ప్లస్ వినియోగదారుల వడ్డీ చెల్లింపులు. 11. వ్యయార్హ ఆదాయం డిస్పోజబుల్ ఇన్కమ్. వెస్టీ ఆదాయం నుంచి వ్యక్తిత్వ పన్నులను తీసివేయగా మిగిలినదే వ్యయార్హ ఆదాయం. వ్యయార్హ ఆదాయం ఈక్వల్స్ టు వెస్టీ ఆదాయం మైనస్ వ్యక్తిత్వ పన్నులు. 12. నిజ జాతీయ ఆదాయం. ప్రస్తుత ధరల్లోని జాతీయ ఆదాయాన్ని గడిచిన సంవత్సరాలలో ఏదో ఒక సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని ఆ ధరల్లోకి మార్చినట్లయితే దానిని నిజ జాతీయ ఆదాయం అంటారు. 13. జీడిపి డిప్లేటర్ ఈక్వల్స్ టు సాధారణ జీడిపి బై నిజ జీడిపి ఇంటూ 100. జాతీయాదాయ మదింపు పద్ధతులు. ఐక్యరాజ్య సమితి అభిప్రాయంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి 1. ఉత్పత్తి మదింపు పద్ధతి, 2. ఆదాయ మదింపు పద్ధతి, 3. వ్యయ మదింపు పద్ధతులను ఉపయోగిస్తారు. అభివృద్ధి చెందిన దేశాల్లో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఆదాయ వ్యయ మదింపు పద్ధతిని ఉపయోగిస్తారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉత్పత్తి ఆదాయ మదింపు పద్ధతుల ద్వారా జాతీయాదాయాన్ని లెక్కిస్తారు. భారతదేశంలో జాతీయాదాయాన్ని లెక్కించడానికి ఉత్పత్తి, ఆదాయ, వ్యయ పద్ధతులు మూడింటిని ఉపయోగిస్తారు. ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి. ఈ పద్ధతిలో ఆర్థిక వ్యవస్థలో ఒక సంవత్సర కాలంలో ఉత్పాదక ప్రక్రియ ద్వారా తయారైన వస్తుసేవల మొత్తాన్ని స్థూల జాతీయోత్పత్తి అంటారు. వస్తు సేవల పరిమాణాన్ని, నాణ్యతను దృష్టిలో ఉంచుకొని వాటి ధరలను సమీకరించి వస్తుసేవల పరిమాణాన్ని వాటి ధరలతో గుణించగా వచ్చేది స్థూల జాతీయోత్పత్తి. ఈ పద్ధతిని విలువ జమ పద్ధతి లేదా నికర ఉత్పత్తి పద్ధతి లేదా ఇన్వెంటరీ పద్ధతి అని కూడా అంటారు. మినహాయింపులు: ఒకటి, ముడి పదార్థాలను, మాధ్యమిక వస్తువులను ఈ పద్ధతి ద్వారా జాతీయాదాయాన్ని లెక్కించడానికి పరిగణలోకి తీసుకోరాదు. 2, ఒక వస్తువు విలువను రెండుసార్లు పరిగణలోకి తీసుకోరాదు. 2, ఆదాయ మదింపు పద్ధతి. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పాదక ప్రక్రియ ద్వారా తయారైన ఆదాయం మొత్తాన్ని జాతీయాదాయం అంటారు. ఈ ప్రక్రియ ద్వారా లెక్కించిన జాతీయాదాయాన్ని ఉత్పత్తి కారకాల రాబడి కింద చెబుతారు. తద్వారా జాతీయాదాయాన్ని ఉత్పత్తి కారకాల ఖర్చు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి రూపంలో వెల్లడిస్తారు. దీనినే కారక చెల్లింపు పద్ధతి లేదా వాటాల చెల్లింపు పద్ధతి అంటారు. మినహాయింపులు: ఒకటి, ఆదాయం వైపు గడిచిన కాలాల్లో జరిగిన ఉత్పత్తి ద్వారా వాహనాలు, భవనాలు లాంటివి అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రస్తుత సంవత్సర ఆదాయంలో కలపరాదు. 2, బాండ్లు, షేర్ల లావాదేవీల వల్ల వచ్చిన ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోరు. వీటి విషయంలో ఉత్పాదక ప్రక్రియ జరగలేదు కాబట్టి వీటిని పరిగణనలోకి తీసుకోరాదు. 3, చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని, స్వచ్ఛంద సంస్థల ఆదాయాన్ని, బిచ్చగాళ్ల ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోరాదు. 3, వ్యయాల మదింపు పద్ధతి. ఈ పద్ధతిలో ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం చేసే వ్యయాన్ని, జాతీయాదాయాన్ని లెక్కించడానికి పరిగణనలోకి తీసుకోవాలి. వ్యక్తులు చేసే వ్యయాన్ని వ్యక్తిగత వినియోగ వ్యయంగాను, సంస్థలు చేసే వ్యయాన్ని పెట్టుబడి వ్యయంగాను, ప్రభుత్వం చేసే వ్యయాన్ని వస్తు సేవల కొనుగోలుపై చేసే వ్యయంగా లెక్కించి ఆ మొత్తానికి విదేశీ వ్యాపారంలో ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరాన్ని కలుపుకోగా వచ్చిన మొత్తాన్నే జాతీయాదాయంగా పరిగణించాలి. జాతీయాదాయం NI = C+I+G+X-M. జాతీయాదాయం పూర్వరంగం. ఒక సంవత్సర కాలంలో తయారైన అంతిమ వస్తు సేవల మొత్తం విలువను జాతీయాదాయం అంటారు. ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల పరిమాణాన్ని వాటి మార్కెట్ ధరల్లో గణిస్తే జాతీయాదాయం తెలుస్తుంది. దేశ ఆర్థికాభివృద్ధిని కొలవడానికి, అభివృద్ధి లక్ష్యాల పనితీరు విశ్లేషణకు, వివిధ రంగాల ప్రగతి తెలుసుకోవడానికి, ఆదాయ అసమానతలను కొలవడానికి, ప్రజల జీవన ప్రమాణాన్ని తెలుసుకోవడానికి జాతీయాదాయ అంచనాలు ఉపకరిస్తాయి. ఆర్థిక వ్యవస్థ ప్రగతి ఆ దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవలకు ప్రత్యక్ష అనుపాతంగా ఉంటుంది. భారత్లో జాతీయాదాయాన్ని 1868లో మొదటిసారిగా దాదాబాయి నౌరోజీ లెక్కించారు. స్వాతంత్రానికి ముందు అనేక మంది ప్రముఖులు వ్యక్తిగతంగా జాతీయాదాయం అంచనాలను రూపొందించారు. వీరిలో విలియం డిగ్బీ, ఫిన్లే షిర్రాస్, ఆర్సి దేశాయ్, డాక్టర్ వికేఆర్వి రావు ముఖ్యులు. డాక్టర్ వికేఆర్వి రావు శాస్త్రీయ పద్ధతిలో దేశాన్ని వ్యవసాయ రంగం, కార్పొరేట్ రంగంగా విభజించి జాతీయాదాయాన్ని లెక్కించారు. స్వాతంత్ర్యానంతరం జాతీయాదాయాన్ని లెక్కించడానికి 1949 ఆగస్టు 4న జాతీయాదాయ అంచనాల సంఘాన్ని డాక్టర్ పిసి మహాలనోబిస్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. జాతీయాదాయాన్ని శాశ్వత ప్రాతిపదికన అంచనా వేసేందుకు 1951లో కేంద్ర గణాంక సంస్థను ఏర్పాటు చేశారు.
సంప్రదాయ శ్రేణులు, సవరించిన శ్రేణులు, కొత్త శ్రేణుల్లో ఇప్పటి వరకు జాతీయ ఆదాయ అంచనాలు రూపొందించారు. ఆర్థిక వ్యవస్థను 13 భాగాలుగా విభజించి సంప్రదాయ శ్రేణులలో జాతీయ ఆదాయ అంచనాలు రూపొందించారు. సవరించిన శ్రేణులలోని ఆర్థిక వ్యవస్థను 15 విభాగాలుగా విభజించారు. 1980-81 నుంచి జాతీయ ఆదాయ అంచనాలను కొత్త శ్రేణుల్లో రూపొందిస్తున్నారు. దీని ప్రకారం ఆర్థిక వ్యవస్థను 13 విభాగాలుగా విభజించి అంచనాలను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం కొత్త శ్రేణులకు సంబంధించి జాతీయ ఆదాయ అంచనాలు రూపొందించడానికి 2004 5వ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకున్నారు. కొత్త శ్రేణులలో ఆర్థిక వ్యవస్థను ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అనే 3 రంగాలుగా విభజించగా స్థూల జాతీయోత్పత్తి దృష్ట్యా విదేశీ రంగాన్ని కూడా జత చేస్తారు. 1950-51లో 2004-5 ధరల వద్ద జాతీయ ఆదాయం 2,55,400 కోట్ల రూపాయలు కాగా 2011-12లో స్థిర ధరల వద్ద 2004-5 జాతీయ ఆదాయం 45,68,249 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇదే కాలానికి సంబంధించి తలసరి నికర జాతీయోత్పత్తి 2004-5 ధరల వద్ద 7,114 రూపాయల నుంచి 38,005 రూపాయలకు పెరిగింది. 2014-15లో ప్రస్తుత ధరల వద్ద తలసరి నికర జాతీయోత్పత్తి 88,533 రూపాయలు కాగా స్థిర ధరల వద్ద 2011-12 74,93 రూపాయలుగా నమోదైంది. ప్రపంచ ఆర్థిక కేంద్ర బిందువుగా భారత్ వృద్ధి కొనసాగుతున్న నేపథ్యంలో వృద్ధిని ఆటంకపరిచే కారకాలైన పేదరికం, సహజ వనరులు పరిమితంగా ఉండటం, అధిక జనాభా వృద్ధి ఇలా అంశాలు మరోవైపు ఆర్థిక వ్యవస్థలో సమస్యలుగా మిగిలిపోయాయి. అధిక వృద్ధి సమయంలోనూ ఆదాయ అసమానతలను తక్కువ స్థాయిలో భారత్ నిర్వహించగలిగిందని అనుభవపూర్వక ఆధారాలు తెలుపుతున్నాయి. విధాన నిర్ణేతలు నిరపేక్ష పేదరికంపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించిన క్రమంలో ఆదాయ అసమానతలను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆదాయ సమానత ప్రజలు ఎక్కువగా ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అవకాశం ఏర్పరుస్తుంది. ఉపాధి అవకాశాల పెంపు, ఉత్పత్తి వినియోగం, పొదుపు, పెట్టుబడి చేయగలిగే సామర్థ్యం ఆదాయ సమానత ద్వారా సాధించవచ్చు. భారత్లో జాతీయాదాయ అంచనాల్లో ఎదురయ్యే సమస్యలు. జాతీయాదాయ గణాంకాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ అంచనాలు రూపొందించే క్రమంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. నిరక్షరాస్యత అధికంగా ఉండే వ్యవసాయదారులు, చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తిదారులు, చేతి వృత్తుల వారి నుంచి వివిధ ఉత్పత్తులకు సంబంధించిన గణాంకాలు సక్రమంగా లభించడం లేదు. వస్తుమార్పిడి పద్ధతి గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ అమలులో ఉండటం వల్ల భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలు అండర్ ఎస్టిమేషన్కు గురవుతున్నాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నుంచి లభించే ఆదాయాన్ని వ్యక్తులు, సంస్థలు లెక్కల్లో చూపించనందున జాతీయ ఆదాయ విలువ తగ్గిపోతూ ఉంది. ఒక వస్తువు విలువను ఒకసారి కంటే ఎక్కువసార్లు లెక్కించడం జాతీయ ఆదాయ లెక్కింపులో ఎదురయ్యే ప్రధాన సమస్య. దేశంలో నివసించే ప్రజల్లో ఎక్కువ శాతం అనేక వృత్తులకు ఏకకాలంలో నిర్వహిస్తూ ఉన్నారు. జాతీయ ఆదాయ గణనలో వివిధ వృత్తుల ద్వారా లభించిన ఆదాయాన్ని తీసుకోవాలి. కానీ ప్రజలు ఏదో ఒక పనిలో సంపాదించిన ఆదాయాన్నే వెల్లడి చేస్తున్నందువల్ల జాతీయ ఆదాయ విలువ తగ్గిపోతూ ఉంది. సరైన శిక్షణ లేని గణాంక శోధకుల కారణంగా ఖచ్చితమైన జాతీయ ఆదాయ అంచనాలను రూపొందించలేకపోతున్నాం.